కార్తీక పురాణంలో 4వ అధ్యాయం ఈరోజు చదువుదామండి. జనకుడు ఇట్లడిగాను, వశిష్ఠ మునీంద్ర, నీ ఒక్క వాక్సుధారసము పానము చేయుచున్నా నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆ కార్తీకమందు ఏ దానము చేయవలెనో, లేని గోరి వ్రతమును ఆచరించవలెనో చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను, పాపములు నశింపజేయునదియు పుణ్యమును వృద్ధి పొందుచున్నదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపుర ద్వారమందును శిఖరమందును ఈశ్వరి లింగ సన్నిధి అందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవ్వడు కార్తీక మాసమునందు శివాలయములో ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణము చేయునో వాడే ధన్యుడు, వాడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదంతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయములో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చినవాడు శివప్రియుడగును, సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజుగలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేశాను. గోదావరి స్నానార్థమై పైప మహాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగాను. ఆ మాట విని రాజు, మునీశ్వరా, నాకు సంతానము లేదు, కాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పాను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లైన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు పైప్పల ముని చెప్పగా ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానమును చేశాను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రుణ్ణి గనెను. ఆ రాజు విని అధికానందము పొంది, కార్తీక మహత్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. ఆ తర్వాత రాజకుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోదానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమక్రమంగా వృద్ధి నొంది యవ్వనవతుడై సూరుడై సుందరుడై వేశ్యాంగలోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీలందు ఆసక్తి కలిగి ధనాధికములనిచ్చి వారిని లోబరుచుకొని సంభోగించడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవ ప్రతిమను నిందించుచు కఠినంగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డం వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక్క బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది, సింహం యొక్క నడుము వంటి నడుము గలది, పెద్ద కన్నులు గలది, పెద్దవైన పిరుదులను కుచములను గలదియు, అరటి స్తంభముల వంటి తొడలు గలదియు, చిలుక కులువలే సుస్వరమైన వాక్కు గలదియు, మన్మధోద్రేకము గలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడయ్యను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందాసక్తి గలదాయను. భార్యయు రాజకుమారునందాసక్తి గలదాయను. ఆ తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి ముందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చాను. ఈ ప్రకారంగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతి బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుణ్ణి చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునాయని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత
ఒకప్పుడు శివాలయాన కార్తీక పౌర్ణిమ సోమవారము నాడు బ్రాహ్మణికాంత చీరె అంచును చింపి ఒత్తుని చేశాను. రాజకుమారుడు ఆముదము తెచ్చాను. ఆ ఒత్తితో చిన్న దీపము వెలిగించి అరుగు మీద పెట్టాను. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుణ్ణి పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణ్ణి నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినము కార్తీక పౌర్ణిమ సోమవారం. దైవ వశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణము గలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకురులను వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణు భార్యను విమానం మీదకి నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాలు కట్టి తీసుకొనపోవు ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునికు కైలాసగమనమునకు తనకు యమలోక గమనము చూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిణి, ఈ రాజకుమారుణ్ణు జాగరుడు గదా, నేను బ్రాహ్మణుడను, సదాచారవంతునుడు గదా, ఇట్లుండ నాకీ గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగాను. శివదూతలిట్లనిరి, బ్రాహ్మణోత్తమా, నీవన్నమాట సత్యమే గాని అందొక విశేషమున్నది, చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారిణియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణిమ సోమవారము నాడు శివాలయమునందు దీపారాధనకు గాను తన చీరను చించి ఒత్తిని చేసి ఇచ్చినది గాన దీని పాపములన్నీయు భస్మములైనవి. ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహము చేయనైనా శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇంతవరకు నీవెంత శుద్ధముగా నున్నను వారితో సమానుడువుగా లేదు, ధర్మ సూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడునైన నాకు కైలాసము, ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగానున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునికి కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానముచే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి కార్తీక మాసమున ధర్మమును చేయవలెను. అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని విష్ణువాలయమందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తిరిదమగు మోక్షమునందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషులు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వ పాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. ఇది శ్రీ స్కంద పురాణే కార్తీక మహత్యే చతుర్థోధ్యాయ సమాప్తః.